అపహరణకు గురైన చరవాణిలను బాధితుల ఇంటికి వెళ్లి అప్పగించారు జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామ్నాథ్. జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వయంగా ఆమె పోగొట్టుకున్న చరవాణిల కేసుల విషయంపై స్పందించారు. సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లతో కలిసి బాధితులకు అందజేశారు. చరవాణిలను జాగ్రత్తగా చూసుకోవాలని బాధితులకు వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువుల విషయంలో భద్రత ముఖ్యమని సుస్మిత రామ్నాథన్ వివరించారు. ఫోన్స్ దొంగతనంలో పడిపోయిన ఫోన్స్ అలాంటి ఫోన్స్ మనం ఈరోజు ఎక్కడో చేసి ఎవరైతే పడిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి దీన్ని పంపించి ఏం చెప్తున్నానంటే మీ ఫోన్ ఎక్కడైనా లాక్ అయిపోయింది అలాంటి ఇష్యూస్ ఉంది అంటే మనకి CIR అని ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో వెంటనే కంప్లైంట్ ఇస్తాము అంటే మీ ఫోన్లో మనకి రికవరీ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్ పోయిందంటే ఏం చేయాలి? దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఈ CIR పోర్టల్ ఉంటుంది, అదిలో మీ అడ్రస్కి పెడతారు. మీ ఫోన్స్ ఎవరు తీసుకొని వాడతారో అక్కడ బ్లాక్ అవుతుంది. అండ్ మనం ఆ లొకేషన్ ట్రేస్ చేసి మీ ఫోన్ రికవరీ అనేది జరుగుతుంది. ఈ ఫోన్ రికవరీ చేసి మీకు కూడా ఈ ఎవరికి ఫోన్ పడిపోయిందో వాళ్ళకి నుంచి ఇస్తాము. ఇలాంటి కార్యక్రమం మనం చేసి వస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ పడిపోతుంది, ఎవరైనా మీరు కూడా పాత ఫోన్ ఏదో లాక్ చేశారు అలాంటివి ఉంటుంది అంటే మీరు అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పండి. లోకల్ పోలీస్ స్టేషన్లో ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, మీ ఫోన్ పోయింది అంటే డోంట్ బాదర్ ఒకసారి చెప్తాము, కానీ అది ప్రొజెక్ట్ చేయలేదు. ఏం చేయొచ్చు, మన ఫోన్ బ్యాడ్ పర్సన్ ప్రొడక్షన్ చేస్తే వాళ్ళు వేరే పెట్టుకొని అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి, సమ్ ట్రాఫికింగ్ చేయడానికి, సమ్ కిడ్నాపింగ్ అలాంటివి చేయడానికి, ఆఫెన్స్ చేయడానికి వాడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనం ట్రాక్ చేస్తున్నప్పుడు మీ ఫోన్లో ఎవరికి మాట్లాడుతున్నారు అని పోలీసు వాళ్ళు మీరే ట్రాక్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి, ఎప్పుడు ఒక ఫోన్ పడిపోయింది అంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తారు అంటే మీ ఫోన్లో ఇల్లీగల్ పర్పసెస్కి వాడటం అది కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీ ఫోన్ మళ్ళీ రికవర్ చేసి మీకు ఇవ్వడానికి. సో ఇది మనం మంచిగా చేస్తున్నాము. మన పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ మన 90% రికవరీ ఉంటుంది, డిటెక్ట్ చేసి మళ్ళీ ఫోన్స్ ఇస్తున్నాము. సో మీరు అందరూ కూడా ఎవరికైనా ఫోన్ పడిపోయింది, మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ పడిపోయింది అంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. ఇది చాలా టైం పడుతుంది, అలాంటి ఏమీ కాదు. ఓకే.